వరంగల్లో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించింది జ్వాలా స్వచ్ఛంద సంస్థ. ఈ ర్యాలీలో దాదాపు 300 మంది హిజ్రాలు పాల్గొన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. సమయంలో నోటుకు ఓటును అమ్ముకోవద్దు, ఓటును ప్రతి ఒక్క పౌరుడు ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ జ్వాలా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ఇజ్రాయల్ పాల్గొంటున్నారు. ఇజ్రాయల్ ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ ర్యాలీలో ఎందుకు పాల్గొంటున్నారు? ముఖ్యంగా ఈ ర్యాలీ చేయడానికి 3 ఉద్దేశాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసేమో ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేది మా మొదటి ఉద్దేశము. రెండవది, ఓటును ఎవ్వరు కూడా అమ్ముకోకూడదు. అమ్ముకోవడం వలన మనం సరైన నాయకుడిని ఎన్నుకోవడం కోల్పోతున్నాము. దానివలన మన అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అనేది రెండో నినాదము. మూడవది, మేము హిజ్రాలము, ట్రాన్స్జెండర్స్ము, మేమైనా సరే ఎవరికి ఓటు అమ్ముకోకుండా అందరం ఓటు హక్కును వినియోగించుకుంటున్నాము. సమాజంలో మేధావులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, అంత యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. మన దేశ భవిష్యత్తు మన ఓటు మీద ఆధారపడి ఉంది కాబట్టి మనం సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ దేశంలో ఉన్న ప్రజలు మనం సుఖంగా జీవించే అవకాశం దొరుకుతుందని ప్రజలందరికీ తెలియజేసే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈరోజు ఓటుపై అవగాహన ర్యాలీని మేము చేపట్టడం జరిగింది. సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి దీని మీద చట్టాలు కూడా మార్పు తీసుకురావాలి. ఓటు కొనుక్కునే వారికి ఇంకోసారి ఎలక్షన్లో నిలబడే అవకాశాన్ని ఇవ్వకూడదు. అలాంటి కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మా ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ర్యాలీలో కనీసం మేము 200 నుంచి 300 మంది మేమందరం ఈ ర్యాలీ తీస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, భారత రాజ్యాంగం ఇది మనకు ఇచ్చిన హక్కు. అంటే ఓటు అనేది హక్కు మనకు 18 ఏళ్ల వయసు నుంచే మనకు ప్రారంభమవుతుంది. కనీసం 60-70 ఏళ్ళు మనం బ్రతుకున్నంత వరకు ఈ యొక్క హక్కును వినియోగించడానికి మనకు ఆ ఉద్దేశం ఉంది. అట్లాంటివి అది ఉంది మనకు. అది ఒక భారత రాజ్యం కల్పించినప్పుడు దాన్ని వినియోగించుకోవడం మనకు ధర్మం. ఎందుకంటే ఒక మంచి నాయకుని ఎన్నుకోవడం లోపల మనం ముందంజ ఉండాలి. సమాజం ఇజ్రాయల్ చిన్న చూపు చూస్తుంది. అయినా కూడా వీడు ప్రతి ఎలక్షన్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సమాజంలో ఉన్న మేధావులు, యువత ఓటు హక్కుకు దూరంగా ఉంటున్నారు. ఎలక్షన్ టైం వచ్చిందంటే హాలిడే వస్తే పిక్నిక్ అని, క్రికెట్ అని, విలాసాలకి మాత్రమే పరిమితం అవుతున్నారు. అలాంటప్పుడు కనువిప్పు కలగాలంటే ఇజ్రాయల్ ఉండి వీళ్ళు సమాజంలో చిన్న చూపు చూసినా కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ నువ్వు ఓటు హక్కు వినియోగించుకుని ఈ ర్యాలీని చూసైనా కనువిప్పు కలిగి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని 100% ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగానే ఈ ఇజ్రాయల్తో ర్యాలీ చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే విద్యావంతులు ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు? అంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. ఎన్నికల పద్ధతి అంటే భారత రాజ్యాంగము పూర్తి అటానమస్ పవర్ ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ ట్రాన్స్జెండర్ల అందరినీ కూడా మేము ప్రశంసిస్తాం. ఒక ఎన్నికల కమిషన్ అవేర్నెస్ తీస్తానంటే మొక్కుబడి కార్యక్రమం చేసినప్పటికీ వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి ఓటర్ చైతన్యం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి డబ్బులకు అమ్ముడుపోవద్దు, మరియు ఓటు హక్కును సద్వినియోగించుకోవాలి. ఇరుగు పొరుగు వారితో కూడా ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళతో ఓట్లు వేయించాలని ముందుకు రావడం చాలా ప్రశంసించే అంశం. ఈ ప్రజాస్వామ్యంలో పౌరులందరూ కూడా సహాయం చేయాలి, ముందుకు రావాలి, వాళ్ళని ఇంకా చైతన్యం పరచాలి. ఈ ట్రాన్స్జెండర్లు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళకు మేము సహకరిస్తాం. పరిస్థితి మొత్తానికి నోటు అమ్మకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా ఓటు వేసినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఇజ్రాయల్ చెప్తున్నారు. వీడియో దుఃఖప్రసాద్తో అశోక్, న్యూస్ వరంగల్.